అయితే ఇక్కడ ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు నాయుడుపై మీరే అవును. పోరాడారు. సో, ఆ కేసు కూడా అతీగతి లేకుండా పోయింది. ఆ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఇప్పుడు చెరో రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అవునండి. ఏంటి సార్ వ్యవస్థ? ఆ కేసు పరిస్థితి ఏంటి? సార్ ఒక్క మాట నేను స్పష్టంగా చెప్పగలుగుతానండి. పాకిస్తాన్ దేశంలో ప్రధానమంత్రిగా చేసినటువంటి ఇమ్రాన్ ఖాన్ గారు ప్రస్తుతం జైల్లో ఉన్నారండి. ఆయన తప్పు చేశాడా లేదా అనేది నాకు తెలీదు. కానీ అక్కడ న్యాయస్థానం ఇమ్రాన్ ఖాన్ గారు ప్రధానమంత్రి అనే విషయాన్ని పక్కన పెట్టి బహుశా తప్పు చేశాడు అనే దాన్ని నమ్మబట్టే కదా ఆయన్ని జైల్లో పెట్టింది పాకిస్తాన్ దేశంలో. ఇండియాలో మన దేశంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి కూడా జైలుకు వెళ్ళారు. పివి నరసింహరావు గారు ముసలి వయసులో ఆయన న్యాయస్థానం ముందుకు వెళ్ళి ఆయన వణుకుతా కూడా గౌరవ న్యాయస్థానం ముందు నిలబడ్డాడు. సిబు సొరేను అంతదాకా ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన కూడా వెళ్ళి గౌరవ న్యాయస్థానం ముందుకు వెళ్ళారు. అంటే చట్టాన్ని గౌరవించాల్సినటువంటి దేశంలో న్యాయం కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తులు, న్యాయాన్ని నమ్మి నాకు న్యాయం జరుగుద్ది అనేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ దేశంలో డబ్బు ఉన్నవాళ్ళు, రాజకీయంగా పలుకుబడగలిగినటువంటి వాళ్ళు, వ్యవస్థలను మేనేజ్ చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఉన్నంతకాలం ఈ విధంగా జరుగుతూ పోతూ ఉంటే ఏం చేయగలగాలి? అసలు ఎవరు రక్షించాలి ఈ దేశాన్ని? ఎవరు ఈ దేశంలో న్యాయం కోసం ఆలోచించాలి అనే దాన్ని ఒకసారి అందరం గమనించుకోవాలండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన వాళ్ళు దే బ్రీఫ్డ్ మీ అనే మాట చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున స్టీఫెన్సన్తో అంటము, డబ్బు 50 లక్షల రూపాయల డబ్బు కట్లతోటి రేవంత్ రెడ్డి గారు పట్టుబడటము, అదే మనవాళ్ళు దే బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ని నేను ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా ఈ వాయిస్ చంద్రబాబు నాయుడు గారిదే. చంద్రబాబు నాయుడు గారు ఏ ఫోన్ నుంచి అయితే ఆ రోజున మత్తయ్య గారితో ఇక్కడ మాట్లాడి ఇచ్చాడో స్టీఫెన్సన్ తోటి, ఆ ఫోన్ లొకేషను, ఇక్కడ ఫోన్ లొకేషన్ ఇవన్నీ మ్యాచ్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినా కూడా సంవత్సరాలు సాగదీస్తూ ఇవాల్టికి కూడా ఆ కేసుని అటకలెక్కించినటువంటి పరిస్థితులు ఇవాళ న్యాయ వ్యవస్థలో ఉండటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను ఈ రకంగా మేనేజ్ చేయటం అనేది చాలా అన్యాయం. ఇలాంటి మనిషి రాజకీయాల్లో ఉండటం కూడా కరెక్ట్ కాదు. ఏమంటే ఒక్కటి ఆలోచించండి సార్, మనందరికీ తెలుసు మనకి జన్మనిచ్చేది తల్లిదండ్రులైనా మనం దేవుణ్ణి నమ్మే మనుషులం కాబట్టి మనం ఏమనుకుంటామంటే దేవుడు మాకు జన్మనిచ్చాడు అని చెప్పి అనుకుంటాం.